శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు 2024లో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది. అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిగిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవ్వచ్చు, లాభ నష్టాలు అవ్వచ్చు, ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూ లాగా, ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది. రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు. మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు, అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ 30వ తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ అక్టోబర్ 9వ తారీఖు నుంచి గురు భగవానుడు వక్ర గమనంలోకి చెందడం జరుగుతుంది. అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి, గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే కన్యా రాశి వారికి జూలై టు డిసెంబర్ అర్ధ సంవత్సర ఫలితాలు కొంతవరకు జరిగిపోయినటువంటి 6 నెలల కన్నా ఇవి ఒక విధమైనటువంటి పరీక్షా సమయం లాంటి. ప్రస్తుతం కన్యా రాశి వారికి మేజర్ గ్రహాలు శని, గురువు అనుకూలమైన స్థానాల్లో ఉండడం జరిగింది. శని భగవానుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి ఈ అర్ధ సంవత్సర ప్రారంభంలో జూన్ 30వ తారీఖు నుంచి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. వక్ర గమనంలోకి రావడం అంటే ఇంచుమించుగా స్వతంత్రుడై 5వ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే గతంలో మీరు 5వ భావానికి సంబంధించినటువంటి ఏవైనా పొరపాట్లు చేసి ఉన్నా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో మీకు ఏమైనా అవకాశాలు మిస్ అయి ఉన్నా తిరిగి వాటిని ఇచ్చే ప్రయత్నం కూడా శని భగవానుడు చేస్తాడు. అంటే శని ఈ కన్యా రాశి వారికి ఉపయోగపడే గ్రహం. అంటే రాష్ట్రాధిపతి బుధుడికి శని మిత్రగ్రహం అవుతూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల కొంతవరకు జాతకుడిని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. 5వ భావంలో అంటే మనకి మీ ఆలోచన, మీ నిర్ణయాలు, మీ యొక్క టాలెంటు ఇవన్నీ కూడా 5వ భావం చెప్తాయి. ఒక విధంగా రాజ్యాభిషేకం, పట్టాభిషేకం, అలాగే మిమ్మల్ని అనుసరిస్తున్నటువంటి మీ అభిమానులు, మీ యొక్క సంతానం, ఈ అందరి విషయంలో కూడా మీరు ఒక విధమైనటువంటి నిరాశ పొందే అవకాశం ఉంది. పిల్లల విద్య విషయంలో కొంత నిరాశ కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళి సంబంధించిన విషయాలు, ప్రేమకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు డిసప్పాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉన్నది. కారణం ఏంటంటే 5వ స్థానం అనేది మనసుకు సంబంధించినది. మరి 5లో సాటర్న్ ఉండడం వల్ల ప్రేమించిన వాళ్ళు, మీరు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో అది ఎఫైర్ అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ బాగా ఆత్మీయులంటే స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళకి ఏదో మంచి అవకాశం రావడం వల్ల వాళ్ళు మీ నుంచి దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొద్దిగా విరహతాపం, ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. అయితే 5లో ఉన్నటువంటి శని ఊరుకుంటాడు, సప్తమాన్ని చూస్తాడు. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు. రాహు సెపరేటివ్ ప్లానెట్, మరి శని భగవానుడు కూడా సెపరేషన్ చేసే ప్లానెట్. అంటే ఏ భావం ఉంటే ఆ భావాన్ని దూరం చేస్తూ ఉంటాడు.
మరి సప్తమంలో ఈ 2 పాపగ్రహాలు కూడా మిమ్మల్ని వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అనురాగాన్ని దూరం చేస్తారు. అంటే ఏదన్నా వివాహం నిశ్చయమంటే వివాహం వాయిదా పడడం, ఆల్రెడీ వివాహం జరిగి ఉంటే భార్యాభర్తలకి ఎడబాటు రావడం జరుగుతుంది. అంటే భర్తకు చోట భార్యకు చోట ఉద్యోగం రావచ్చు. అయితే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య ఎడబాటుకి ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాళ్ళ బంధువులా, వీళ్ళ బంధువులా, వీళ్ళ తల్లిదండ్రుల, వాళ్ళ తల్లిదండ్రుల, కానీ మొత్తం మీద వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మధ్య భార్యాభర్తల మధ్య కొద్ది ఎడబాటు రావడం, చిన్న చిన్న సమస్యలు పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ కన్యా రాశి లేదా కన్యా లగ్నం వారు వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి ముఖాముఖి ఫేస్ టు ఫేస్ చర్చించుకొని చిన్న చిన్న వాటికి సర్దుకుపోవాలి తప్ప దాన్ని పెద్దది చేసుకుంటే కంపల్సరీగా అది సెపరేషన్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇంచుమించుగా మనకి అక్టోబరు 9 తర్వాత ఒక విధంగా గురువు మీకు అష్టమ స్థానంలోకి ఇబ్బంది పెడతాడు. జూన్ 30 నుంచి ఇంచుమించుగా నవంబర్ 15 వరకు శని వక్ర గమనంలో ఉండడం ఒక విధంగా ఇబ్బంది పెడతాడు. కాబట్టి వివాహ విషయంలో మాత్రం 100% రాజీ పడవలసిందే. అయితే ఒక విధంగా ఇది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత డెవలప్మెంటు, అభివృద్ధి, ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం రావడం ఇవి కూడా జరిగే అవకాశం ఉంది. అంటే సప్తమం ఎప్పుడు కూడా దశమానికి దశమ స్థానం. సో అందువల్ల అంటే సప్తమ భావంలో ఉన్నటువంటి ఫలితం అటు దశమం మీద వస్తాయి, అటు చతుర్థానికి చతుర్థం కాబట్టి వివాహ జీవితానికి కానీ సుఖమైన సంతోషం కానీ ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా మీరు ఈ రాబోయే 6 నెలల్లో షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, జోదం, ఆన్లైన్ గేమ్స్ జోన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళవద్దు. గతంలో సంపాదించుకున్నది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే అక్టోబర్ 9 వరకు కూడా మీకు గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 9న కొంతవరకు వక్రగమనం పొందడం వల్ల అష్టమ భావ ఫలితాలు కూడా రావడం, అంటే ఒక విధమైనటువంటి అపకీర్తి, అవమానం, అవహేళన లాంటి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా మరి జాతకులు చాలా వరకు చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా వెళుతూ ఎటువంటి అపోహలకి తావు లేకుండా ముఖ్యంగా వైవాహిక జీవితంలో అడ్జస్ట్ అవుతూ ముందుకెళ్తే 100% ఎప్పుడైతే మీకు వైవాహిక జీవితం సక్సెస్ అయిందో అటు చతుర్థ భావం అనుకూలంగా ఉంటుంది, అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండి ఒక కంఫర్టబుల్ లైఫ్ మీకు పొందే అవకాశం ఉంటుంది. జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పరిహారాలు, మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా, గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అన్ని రాశుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం. ఏ భావంలో గురువు ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల, ఎక్కువగా గురువు యొక్క ఆరాధన, అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు, ప్రస్తుతం మరి షిరిడి సాయిబాబా వారు, దత్తాత్రేయుల వారు, అలాగే వెంకయ్య స్వామి గారు, రాఘవేంద్ర స్వామి, ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాలలో వీరు ఎంత బరువు ఉన్నారు చూసుకోండి. సుమారు ఒక 60 కేజీలు ఉంటాయి. ఒక 6 కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోశాలలో మీరు ఇవ్వాలంటే మీరు ఆవుకు ప్రత్యేకంగా పెట్టగలరు. మీ వెయిట్కి 10వ వంతు బరువు ఉన్నది ఇవ్వడం చేయడం వల్ల, లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు, ఈ పెళ్లి సంబంధించిన సమస్యలు, స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ.
వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్ది రిమోట్ ఏరియాకి వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి. ప్రతి ఒక్క ఊర్లో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి. ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెల ఏ పండు ఆ పండు ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు, మామిడి పళ్ళు అవ్వచ్చు, ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు ఏ సమస్యని ఇంకా నో డౌట్ ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత క్లిష్టమైన సమస్య అయినా 100% పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. ఏలినాడు శని, అష్టమ శని, వక్ర శని అనేక రకాలు జరుగుతుంటాయి. ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం, అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు. కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడవలసి ఉంటుంది. మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో, వృద్ధులై ఉంటారో, రోగగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి. వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి. లేదంటే వారికి కప్పుకోనక దుప్పటి కానీ, తినడానికి మంచి ఆహారం కానీ, ముఖ్యంగా మెడిసిన్స్ వాళ్ళకి ఒక నెలకి 2 నెలలకు సరిపోయే మందులు ఇవ్వడం కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు. అత్యాశ వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకులకి ఎక్కువగా జైలు శిక్షలు, లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో, లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది. అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ ఉంటాడు అన్నమాట. సో అటువంటిది వాటికి రాహు కారణం అవుతుంటాడు. కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది. కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి, కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందు బాటిలు, ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది. సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీగాను, లాల్ కితాబ్ రెమెడీగాను పనిచేసే అవకాశం ఉంది. సో ఏదైనా రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. అది కూడా మన కర్మను బట్టి, ఈవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీ చేసే విధానాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది. బ్యాంకులో దాచిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది. అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది. ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మా యొక్క రెమెడీ యొక్క ఫలితం కూడా అందుతుంది. అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.